నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డులో వెలిసిన నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ధనత్రయోదశి పర్వదినాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారి హుండీలోని నాణెములు, నిమిషాంబదేవి ప్రతిమ కలిగినటువంటి రాగి నాణెములను శరన్నవరాత్రి నుంచి ధనత్రయోదశి రోజు వరకు అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నాణెములను ఆదివారం ధనత్రయోదశి రోజు ఆలయంకు విచ్చేసే భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ నాణెములను భక్తులు తమ తమ పర్సులు, నగదు నిల్వ ఉంచే బీరువాలలో ఉంచుకోవడం వలన ధనం వృద్ధి చెందుతుందన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం నిర్వాహకులు పాల్గొన్నారు. మాతా నిమిషాంబాదేవి ఆలయం నంద్యాల శ్రీ నిమిషాంబా దేవాలయంలో మరి ఈ నెల అంటే అక్టోబరు 19, 10, 2025 ఆదివారము ఉదయం 9 గంటలకు ధనత్రయోదశి పర్వదిన సందర్భంగా అమ్మవారికి మహాలక్ష్మి పూజ నిర్వహించి మరి అమ్మవారి దగ్గర ఉంచినటువంటి అమ్మవారి రూపులు కానీ మరి రూపాయి నాణ్యాలు కానీ భక్తాదులకు పంచబడును. 50 మంది భక్తాదులు కూడా మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకొని 19వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకల్లా నిమిషాంబ దేవాలయానికి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాము. మరి యొక్క కాయిన్స్, రూపాయి కాయిన్స్ కానీ అమ్మవారి నాణ్యాలు కానీ పంచడానికి ఉద్దేశం ఏంటంటే మరి పురాతన కాలం నుంచి కూడా మరి యొక్క ఆర్యక్షేత్రీయ రాజులందరూ కూడా ఈ విధంగా ధనత్రయోదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించి లక్ష్మీ పూజ చేయించి ఆ యొక్క రూపాయి కాయిన్స్ మరి ప్రతి ఒక్క భక్తాదులకు కూడా ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అప్పట్లో వారు కూడా ఈ విధంగా అమ్మవారి కాయిన్స్ తీసుకొని వారి యొక్క ధనాగారం ఉంచుకోవడం వల్ల వారికి ధన సమృద్ధి కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉంటుందని చెప్పేసి పురాతన కాలం నుంచి కూడా చేయబడింది. మరి మన దేవాలయంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ధనత్రయోదశి పర్వదినం జరుపుతున్నాము. మరి ఈ యొక్క రూపాయి కాయిన్స్ ఏమిటన్నట్లయితే సంవత్సరం నుంచి కూడా అమ్మవారి హుండీలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని, రూపాయి బిళ్ళలను మరి పోయినసారి మనం నవరాత్రులు నిర్వహించాం కదా, ఆ యొక్క నవరాత్రుల నుంచి కూడా నిత్యం కూడా పూజ నిర్వహించండి. ఈ యొక్క ధనత్రయోదశి నాడు మరి ధనలక్ష్మి పూజ చేయించి భక్తాదులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది భక్తాదులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని మరి ధనత్రయోదశి ఆదివారం ఉదయం 9 నుంచి మరి 1 గంట వరకు కూడా ఆలయానికి వచ్చేసి ఆ యొక్క కాయిన్స్ కానీ అమ్మవారి నాణ్యాలు కానీ పరిమితిగా ఉన్నంత వరకే భక్తులకు ఇవ్వబడుతుంది. కావున 50 మంది భక్తాదులు వచ్చేసి అమ్మవారి కాయిన్స్ తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా తెలియపరుస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రభుత్వమే నడపాలని, ప్రైవేటీకరణ చేయరాదని 1999వ సంవత్సరంలో చేరిన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ పాత పెన్షన్ కల్పించాలని, ఇప్పటికే పెండింగ్లో ఉన్న 4 డిఏలను ఇవ్వాలని, పీసీ రేట్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలని, సంస్థ ద్వారానే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరుతూ విద్యుత్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి తాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం వర్కర్స్ మౌలాలి, నరసింహ, సబ్ స్టేషన్ భాష, ఆపరేటర్స్ వెంకటాద్రి, కుమారస్వామి, అల్తాఫ్, శ్రీనివాసులు, కార్మికులు కేశాల్, వెంకటేష్లు పాల్గొన్నారు. శ్రీనివాసులు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు విద్యుత్ శాఖ పరంగా 3 గంటలకు జేఏసీ చర్చలు యాజమాన్యంతో జరుపుతుంది. ఆ చర్చలో భాగంగా ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికుల విషయంగా మొదటి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను ముందు పెట్టి తర్వాతనే వాళ్ళది ఓకే అయిన తర్వాతనే మిగతా అంశాలను మాట్లాడాలి. తర్వాత డిఏల గురించి కానీ, తర్వాత పీస్లెడ్ విధానంలో పనిచేస్తున్న ఎస్పీఎంలో కానీ, తర్వాత హమాలీలు కానీ, అదేవిధంగా బిల్ రీడర్స్ కానీ, ఆర్సీలు కానీ,
వీళ్ళందరినీ కూడా సంస్థలో విలీనం చేయాలి. సబ్స్టేషన్ ఆపరేటర్లు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళందరినీ కూడా సంస్థలో విలీనం చేసుకొని వాళ్ళందరికీ కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరి జీతాలు ఇచ్చి అందరినీ కూడా ఆదుకోవాల్సింది. తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇది ప్రధాన అంశంగా కార్మికులకు మిగిలిపోయింది. దాన్ని కూడా జీపీఎఫ్ను కల్పించాలి. ఈ విషయంగా తప్పకుండా 3 గంటల చర్చల్లో ప్రభుత్వంతో చర్చ జరిగేటప్పుడు, యాజమాన్య చర్చ జరిగేటప్పుడు కంపల్సరీ కాంట్రాక్ట్ కార్మికుల విషయంగానే తప్పకుండా చర్చనీయాంశంగా పెట్టి ఆ డిమాండ్ను ఒప్పుకున్న తర్వాతనే యాజమాన్యం మిగతా డిమాండ్లను జేఏసీ పొందుపరచాలని చెప్పి సిఐటిగా స్ట్రగుల్ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందుకు కాంట్రాక్ట్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పినారు. అందులో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి పీస్ రేట్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యుత్తును ప్రైవేటీకరణ చేతుల్లోకి తీసుకువెళ్ళడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే విద్యుత్ ప్రతి ఇంటిలో నిత్యావసర సరుకుగా, అది లేకుంటే ఏ పని జరగదనేటువంటి రీతిలో ఉంది. అటువంటి దాన్ని లాభాలు భారీగా ప్రభుత్వానికి వస్తున్నాయి, అయినా కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి విధానాల్లో భాగంగానే విద్యుత్ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కాబట్టి ఈరోజు జరిగేటువంటి చర్చల్లో ఏదైతే విద్యుత్ ఉద్యోగులు యాజమాన్యం ముందు, ప్రభుత్వం ముందు డిమాండ్లను పెట్టినారో వాటన్నింటినీ వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకి వెళ్తే ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలను ఇబ్బందుల నుండి తప్పించాలని చెప్పేసి, విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా స్ట్రగుల్ కమిటీగా ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నా పేరు మౌలాలి. నేను ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికునిగానే పనిచేస్తున్నాను. మాలాంటి వాళ్ళు ఎంతోమంది విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు, వాళ్ళకు గుర్తింపు లేదు. ఇప్పుడు జేసీ అంతా ఒకటైనందుకు మమ్మల్ని కానీ ఖచ్చితంగా కలుపుకొని మాకు న్యాయం చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము సిఐటి తరఫున. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నందు అఖిల భారత రబీ అపరాల శనగ పరిశోధన సమన్వయ పథకం కింద షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండలం ఉప్పల్పాడు గ్రామం ఎస్సీ రైతులను ఎంపిక చేయడం జరిగింది. ప్రాంతీయ వ్యవసాయ శాఖ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ జాన్సన్, జిల్లా వనరుల విత్తన కేంద్రం ఏడీఏ చెన్నయ్య, శనగ పరిశోధన శాస్త్రవేత్తల సమక్షంలో రైతులకు నంద్యాల గ్రామ్ 776 మిషన్ కోతకు అనువైన దేశవాళీ శనగ రకం, విత్తన మందులు, పురుగు మందులను అందజేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఒక దినం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఓరుకల్లు మండలం నుంచి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా మేము ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతుంటున్నాము. కారణం ఏమంటే ఇప్పుడు రాబోయే ఈ యొక్క రబీ సీజన్లో నల్లరేగడి భూముల్లో ఈ పప్పు శనగను వేసుకొని అవకాశం ఉంది. సో మా యొక్క ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా మేము 25 మంది రైతులకి అధునాతనమైనటువంటి పప్పు శనగ రకమైన NBG 776 రకంను ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని ఇన్పుట్స్ కూడా, అంటే విత్తన శుద్ధి అయితేనేమి, తర్వాత పురుగులు తెగుళ్ళకు వచ్చినప్పుడు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొంతమందికి కూడా ఇంకా టార్పలిన్లు, స్ప్రేయర్లు ఇలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏమిటి అంటే
ఈ యొక్క పప్పు దినుసుల పంటను విస్తీర్ణాన్ని పెంచుకోవాలి. ఈ యొక్క పప్పు దినుసుల పండించే పంట యొక్క విస్తీర్ణాన్ని ఎక్కువగా చేయనీకి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన 11వ తారీఖున కూడా మన ప్రధానమంత్రి వారు ఇది మిషన్ ఆన్ అగ్రికల్చర్ దాని మీద పెట్టడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క పప్పు ధాన్యాల యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి. 2030కి దాదాపుగా మన భారతదేశంలో 310 లక్షల హెక్టార్లలో ఈ యొక్క పప్పు దినుసులు ఏరియా విస్తీర్ణం పెంచాలి అనేది కోరడం జరిగింది. కాబట్టి సో దాంట్లో భాగంగానే మనము ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ రైతులకు ఈ యొక్క డెమాన్స్ట్రేషన్లు ఆ యొక్క గ్రామంలో నిర్వహించడానికి మేమందరం కూడా ఈరోజు ఈ ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించి ఈ శిక్షణా తరగతిలో వారు చేపట్టవలసినటువంటి ఆ కార్యక్రమం ఎలా ఉంటాయి, తర్వాత రాబోయే ఆ యొక్క పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనేది ఆ శాస్త్రవేత్తలు అందరూ కూడా వారికి విత్తన శుద్ధిని కానుంచి విత్తనాన్ని కానుంచి ఆ యొక్క పంటలు వేసే పద్ధతి, వేసే ఎరువులు, వాడేటువంటి ఆ యొక్క పురుగుల మందులు అయితేనేమి, తెగుళ్ళ మందులు అయితేనేమి, వీటన్నిటికి కూడా అవగాహన కల్పించి, అంతేకాకుండా వారికి అవసరాన్ని బట్టి ఆ ఇన్పుట్స్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి తీసుకొని మన యొక్క రాష్ట్రంలో పప్పు దినుసుల యొక్క పంట విస్తీర్ణానికి దోహదపడతారు, తోడ్పాటు అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాల క్రింద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన నూతన వంగడమైన నంద్యాల గ్రామ్ 776 అనే మిషన్ కోతకి ఉపయోగపడే శనగ రకాన్ని ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో ప్రదర్శన క్షేత్రాల క్రింద 25 మంది రైతులకి ఉప్పలపాడు గ్రామం నుంచి వచ్చిన రైతులకి, వరవకల్లు మండలం నుంచి వచ్చిన రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నూతన రకాలని మనం ప్రోత్సహించడం వల్ల అధిక దిగుబడి మరియు నికరాదాయాన్ని రైతులు పొందుకోవచ్చని, ఈ అవకాశాన్ని ఉప్పలపాడు రైతులు ఉపయోగించుకోవాలని సవినయంగా కోరుకుంటున్నారు. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రేపు స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. 2020-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలిపారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ నందు మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. కాబట్టి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ఇంటర్వ్యూస్ లో వాటిలో పాల్గొని ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. 2020 నుంచి 21, 22, 23, 24, 25 సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటది. తర్వాత ఇది సింక్రియాన్ అనే కంపెనీ గతంలో కూడా 8 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ సింక్రియాన్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఫ్రెష్ బ్యాచ్ కి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అలాగే అయిపోయిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. దాదాపుగా శాలరీ కూడా 1.7 నుంచి 1.8 lakhs పర్ యానం లాగా ఇచ్చే పరిస్థితి ఉంది. వీటితో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి. మళ్ళీ అట్లాగే రాత్రి డిన్నరు, స్నాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది బిగినర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. యుఎస్ బేస్డ్ అకౌంటింగ్ కంపెనీకి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులు అక్కడ పనిచేస్తున్నారు. మంచి ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది ఆర్గనైజేషన్ గురించి. నైట్ షిఫ్ట్లో అయినప్పటికీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మంచి జాగ్రత్త తీసుకుంటున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇది ఫస్ట్ రౌండ్లో ఎస్ఏ రైటింగ్, సెకండ్ రౌండ్లో సైకోమెట్రిక్ టెస్ట్, థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అని 3 రౌండ్లు ఉంటాయి. ఈ 3 రౌండ్స్లో పాల్గొని సక్సెస్ చేసుకొని మంచి జాబ్ని సంపాదించుకోవాల్సిందిగా యువకుల్ని కోరుతున్నా. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు జాబ్ మేళా 18, 10, 25 శనివారము నిర్వహించబడుతూ ఉన్నది. ఈ జాబ్ మేళకు సంబంధించి 2020, 21, 22, 23, 24, 25 విద్యా సంవత్సరాల్లో పాస్ అయినటువంటి డిగ్రీ అర్హతతో
అందరూ అర్హత కలిగి ఉన్నారు. ఈ కోర్సులో ఈ జాబ్ మేళకు సంబంధించి యుఎస్ టాక్సేషన్ ఎగ్జిక్యూటివ్ అన్నటువంటి ఉద్యోగాలకు జాబ్ మేళ నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళ సింక్రియాన్ గ్రూప్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వారు నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళలో ఎన్నిక చేయబడినటువంటి నిరుద్యోగ యువత హైదరాబాద్లో పనిచేయవలసి ఉంటుంది. ఇది నైట్ షిఫ్ట్లో మాత్రమే కొంతకాలం కొనసాగటం జరుగుతుంది. ఆ తర్వాత వారు డే షిఫ్ట్కు మళ్ళీ కన్వర్ట్ అయ్యే అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ జాబ్ మేళలో ఉద్యోగం పొందినటువంటి యువకులకు 1,70,000 రూపాయల వేతనము సంవత్సరానికి వారికి లభించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అదనపు సౌకర్యాలు అనేటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి నిరుద్యోగ యువకులు నంద్యాల ప్రాంతానికి సంబంధించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరటం జరిగింది. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శుక్రవారం నంద్యాలలో మద్యం దుకాణాలలో సిఐ కృష్ణమూర్తి మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని కనిపెట్టవచ్చని ఆయన తెలిపారు. మద్యం కొనుగోలు చేసేవారు, విక్రయించేవారు పేర్కొన్న యాప్ ద్వారా స్కాన్ చేసి నకిలీలను గుర్తించవచ్చని సిఐ పేర్కొన్నారు. ఏం పంపించాడు నాకేం ఫోన్ చేయలే మళ్ళా. సరే నమస్కారం అండి. ఈరోజు నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు షాప్స్ను అంతా స్కాన్ చేసి ప్రతి బాటిల్ అమ్మాల్సిందిగా మా పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు షాపులు తనిఖీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క షాపును తనిఖీ చేసి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి బాటిల్ స్కాన్ చేసి అమ్మాలి. అదేవిధంగా బాటిల్ అమ్మిన బాటిల్ దాన్ని ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే ఒక యాప్ గూగుల్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కస్టమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ కస్టమర్స్ కన్జ్యూమర్ దాంట్లో వారు యాప్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటే ఆ బాటిల్ అనేది ఏ షాపులకు సంబంధించింది, ఏ బాటిల్ పేరు ఏం పేరు ఉంది, దాని మీద ఎంఆర్పి రైట్ ఉందా లేదా అనేది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళకి కస్టమర్స్కితో పాటు లైసెన్స్ దారులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా వారిని స్టాఫ్ను కూడా హెడ్ కానిస్టేబుల్ ప్రతి షాప్కి తనిఖీల్లో భాగంగా పంపించడం జరిగింది. ఆఫీస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను ఏవైన్స్ నందమోహన్ నగర్ షాపు నంద్యాల టౌన్లో నేను చెక్ చేయడానికి వస్తే మా హెడ్ కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు. వారికి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి తీసుకోవాలి. వారు కూడా స్కాన్ చేసుకోవాలి. కల్తీ మద్యము, కల్తీ లిక్కర్ అనే అపోహలు ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో నా రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే కస్టమర్స్కి అదేవిధంగా షాప్ వాళ్ళకు ఆ సూచనలు ఇవ్వడానికి మేము తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వాళ్ళ బాటిల్ని స్కాన్ చేసుకుని ఆ వివరాలు తెలుసుకుని వారు ఆ బాటిల్ మీద ఎలాంటి డౌట్ ఉన్నా మాకు
కంప్లైంట్ చేస్తే మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం నందు రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్మెంట్ టోర్నమెంట్, షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ అండ్ ఉమెన్స్ కు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ విజయకుమారి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, సెక్రటరీ ఆఫ్ స్పోర్ట్స్ అడ్వైజరీ బోర్డ్ డాక్టర్ శివకిషోర్, శ్రీనివాస్, ప్రకాష్, నాగార్జున, ఇద్రూస్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొంటున్న విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ షటిల్ టోర్నమెంట్స్ని ఇక్కడ నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు శివకిషోర్ గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం షటిల్ టోర్నమెంట్స్ ఇక్కడే జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మంచి పర్ఫార్మెన్స్ చూపించి షటిల్ టోర్నమెంట్లో కాలేజీకి మరియు యూనివర్సిటీకి కూడా మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో విద్యార్థులు ఆడి వాళ్ళు మంచి గుర్తింపుని యూనివర్సిటీకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సేమ్ ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళి గేమ్స్ ఆడారో వాళ్ళకి రైల్వేస్లో కూడా 2 పిల్లలకి రీసెంట్గా జాబ్ రావటం జరిగింది. సో ఈ టోర్నమెంట్స్లో పాల్గొని మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి స్టూడెంట్స్కి గేమ్లో ప్రతిభని చూపించడం వల్ల రికగ్నిషనే కాదు, మంచి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ ద ఇయర్ 2025-26 జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన డాక్టర్ కేవి శివకిషోర్ సార్, ద ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ రాయలసీమ యూనివర్సిటీ అండ్ ద వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ రాయలసీమ యూనివర్సిటీ. సో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాంపిటీషన్ ఇక్కడ చాలా ఇయర్స్గా జరుగుతూనే ఉంది అండ్ మా పైన ఎంతో నమ్మకంతో ఈ టోర్నమెంట్ చాలాసార్లు మాకు ఆర్గనైజ్ చేయడానికి ఇచ్చారు. అండ్ యూనివర్సిటీ యొక్క హోప్స్ ఎప్పుడు మేము వేస్ట్ చేయకుండా రెగ్యులర్గా నిలబెట్టుకుంటూనే వస్తున్నాం. అండ్ దానికి రెగ్యులర్గా మాకు సపోర్ట్ చేస్తున్న చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు అయితేమి, లేదా కోచెస్ నాగార్జున గారు అండ్ సాయినాథ్ రెడ్డి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయకుమారి గారు, వీరందరి సహకారంతో ఈ టోర్నమెంట్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. సో దీనికి గాను డిఫరెంట్ కాలేజెస్ నుంచి కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ నుంచి రాయలసీమ యూనివర్సిటీ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి డిఫరెంట్ టీమ్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మెన్ అండ్ ఉమెన్ 2 కేటగిరీస్లో చేస్తున్నారు. అండ్ ఇక్కడ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు తర్వాత యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ సౌత్ జోన్లో రిప్రజెంట్ చేయడానికి ఆడడానికి సెలక్షన్స్ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ ఇక్కడ నంద్యాలలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరూ మంచి స్పోర్టివ్ స్పిరిట్తో, స్పోర్ట్స్మెన్షిప్స్తో గేమ్ ఆడి, ఏదో విన్నింగ్ ఆర్ లూజింగ్ డజంట్ మ్యాటర్, గేమ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ కేవి శివకిషోర్. రాయలసీమ యూనివర్సిటీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తున్నాను. సో మనము రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ 25-26కి ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో యూనివర్సిటీలో ఉన్న పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా మనము ఈ టోర్నమెంట్ గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీలో జరపడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ స్పోర్ట్స్ పరంగా. అండ్ రియల్గా మంచి ఎక్స్పోజర్ వస్తుంది పిల్లలకి. అంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడడం వల్ల హయ్యర్ లెవెల్స్లో కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ
ఈ విధంగా మన ప్లేయర్స్ కూడా మంచి టాలెంట్ ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నాము. అండ్ దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి క్యాంప్ ఇక్కడే కూడా సార్ వాళ్ళతో మాట్లాడాము. కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తాము. సో దీని నుంచి వాళ్ళు ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్కి, ఆల్ ఇండియాకి, ఖేలో ఇండియాకి కూడా ఆడే అవకాశం కలుగుతుంది టీమ్ పర్ఫార్మెన్స్ బట్టి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా థ్యాంక్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.